హాయ్ ఎవ్రీవన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల కోసం ఏఎఫ్సిఏటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అనగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. Indian Air Force invites online application from eligible Indian men and women to join as a commissioned officers in flying and ground duty. సో ఇక్కడ రెండు కేటగిరీస్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి విమానాల్లో పనిచేసేవాళ్ళు, ఇంకొకటి గ్రౌండ్ డ్యూటీ చేసేవాళ్ళు. గ్రౌండ్ డ్యూటీ చేసేవాళ్ళు మళ్ళీ రెండు రకాలుగా ఉన్నారు. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కింద మనకి ఈ ఉద్యోగాలను క్లాసిఫై చేశాడు. త్రూ ఏఎఫ్సిఏటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది 2025. ఇది 2025లో రిలీజ్ అయిన రెండో నోటిఫికేషన్ ఇది. దిస్ ఇన్క్లూడ్స్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్రమ్ ఏ ఫ్లయింగ్ బ్రాంచ్. సో ఎన్సీసీ వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. ఎన్సీసీ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎన్సీసీ వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ వేరేగా ఉంది. దిస్ కోర్స్ విల్ కమెన్స్ ఇన్ జూలై 2026. కోర్స్ అన్నాడు ఏంటి అనుకోకండి, ముందు మనకు సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని కోర్స్ అనే పిలుస్తారు. అట్ ద ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూన్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ జూలై 1 వరకు మనకి అప్లై చేసుకోవడానికి టైం ఉంది. సో నోటిఫికేషన్ పూర్తిగా చదువుకుంటే మనం ఎలిజిబిలిటీ ఏంటనేది తెలుస్తుంది. నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఈ వెబ్సైట్లో ఉన్నాయి. నేను మీకు నోటిఫికేషన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా అక్కడి నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎలిజిబిలిటీయా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వివరాలు చూస్తే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 550 రూపాయలు ప్లస్ జిఎస్టీ అండ్ ఇట్ ఈస్ నాన్ రీఫండబుల్ అని ఇచ్చాడంటే మళ్ళీ వెనక్కి మనకి తిరిగి ఇవ్వడం జరగదు. అదే ఎన్సీసీ వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఫీజు అనేది లేదు అని అర్థం. సో నో ఫీజు అని ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి ఫ్లయింగ్లో 3 పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీ వచ్చేసరికి 156 పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి. ఇందులో అలా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అయితే 156, నాన్ టెక్నికల్ అయితే 125 పోస్టులు మనకి వేకెన్సీలు ఉన్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. ఇది అప్లికేషన్ డ్యూటీ ఆల్రెడీ చూసాము, అఫీషియల్ వెబ్సైట్ ఇది. నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తే ఏజ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఫ్లయింగ్ పోస్ట్ కోసం అయితే 20 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏ సంవత్సరాల మధ్యలో ఏ డేట్ల మధ్యలో పుట్టుండాలో కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ విత్ ఏ వ్యాలిడ్ డీజీసీఏ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మీరు పైలట్ కోర్స్ చేసి కనుక మీకు ఏదైనా లైసెన్స్ ఉంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 26 ఇయర్స్ వరకు ఉంది. పైలట్ కోర్స్ చేయని వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది, గమనించగలరు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్కి అయితే 20 నుంచి 26 ఏళ్ళ వయసు వరకు మనకి అవకాశం ఉందండి. వాళ్ళు అక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటి నుంచి ఎప్పుడులాగా పుట్టుండాలనేది కూడా ఇచ్చాడు, గమనించగలరు. ఇక నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్లో ఇది సెలక్షన్ ప్రాసెస్ అండి. ఈ అన్నిటిలోనూ సెలెక్ట్ అయిన వాళ్ళకి మనం అక్కడ అవకాశం ఇస్తారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ మ్యాండేటరీలీ పాస్డ్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50 మార్క్స్. సో ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్లో 50% మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అండ్ దాంతోపాటు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి ఉండాలి, ప్లస్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ 3 years ఆఫ్ డిగ్రీ విత్ డిసిప్లిన్ రికార్డ్. సో డిగ్రీ ఎనీ డిగ్రీ అన్నాడు ఇక్కడ. డిగ్రీ ఇది అదే నేను చెప్పలేదు. ఇంటర్మీడియట్ మాత్రం ఎంపీసీ చదివి ఉండాలి. డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. దేనికండి? ఫ్లయింగ్లో పోస్టులు ఉన్నాయి కదా దానికి. ఓకే, డిగ్రీ చదవకపోతే బీఈ కానీ బీటెక్ కానీ 4 years చదివి ఉండాలి. సో 60%. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుకుని డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, 60% మార్క్స్ కనుక మీరు స్కోర్ చేసి ఉంటే. క్యాండిడేట్స్ అది కూడా లేకపోతే అంటే బీటెక్ లేదు, డిగ్రీ కూడా లేదు మీకు అనుకున్నప్పుడు క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ సెక్షన్ ఏ అండ్ బి ఎగ్జామినేషన్ ఆఫ్ అసోసియేటెడ్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఏరోనాటికల్ సొసైటీ. సో ఇక్కడ సెక్షన్ ఏ అండ్ బి అని సెపరేట్ ఎగ్జామ్స్ ఏవో ఉంటాయంటండి ఇది ఏరోనాటికల్ సొసైటీలో, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ద్వారా. అది క్వాలిఫై అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఫ్లయింగ్కి సంబంధించి క్వాలిఫికేషన్. ఇక గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. టెక్నికల్స్ అనేవి ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలు. ఓకే, సో ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి, 50% మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉండాలి. దాంతోపాటు 4 years డిగ్రీ గ్రాడ్యుయేషన్. 4 years డిగ్రీ అంటే అది బీటెక్ ఏది. అండ్ ఒకసారి ఉండండి.
4 years degree graduation, integrated post graduation qualification in engineering technology from a recognized university. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మినిమం 4 years డిగ్రీ గ్రాడ్యుయేషన్ విత్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో అంటే ఇక్కడ ఎంటెక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాడండి. కాబట్టి ఒక్కసారి క్వాలిఫికేషన్ జాగ్రత్తగా చూసుకుని మీరు అప్లై చేసుకోండి. మీకు నాకు కొంచెం ఇది క్లారిఫికేషన్ లేదు, మీరు ఎవరినైనా ఒక్కసారి కనుక్కొని మీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా మాత్రం ఒక్కసారి చూసుకోండి. ఏది దేనికి సంబంధించింది అంటే ఇది గ్రౌండ్ లెవెల్ టెక్నికల్కి సంబంధించిందండి. గ్రౌండ్ లెవెల్ నాన్ టెక్నికల్కి సంబంధించి కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నాన్ టెక్నికల్కి వచ్చేసరికి మనకి మళ్ళీ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉండాలి, డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగాడు, అండ్ ఇందాకట్లాగే బీటెక్ క్వాలిఫికేషన్ అడిగాడండి. సో ఈ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్స్లో నాన్ టెక్నికల్స్లో 3-4 రకాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు పైదేమో వెపన్ సిస్టమ్ బ్రాంచ్లో ఉద్యోగాలకి, దాని కింద అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ కూడా మనకి పోస్టులు ఉన్నాయి. దానికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి 60%, లేదా ఇంజనీరింగ్ అదే ఇందాక ఏబిఏ సెక్షన్స్ అసోసియేటెడ్ ఆ ఇంజనీరింగ్ కూడా 60%తో పాస్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి ఎనీ డిగ్రీ ఉండాలి. అంటే ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబులే, మామూలు డిగ్రీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు ఈ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్ పోస్టులకి. అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్స్లో ఇది ఆల్రెడీ ఇచ్చాను అక్కడదే, అదే మళ్ళీ వచ్చింది. అకౌంట్స్ ఉద్యోగాలు ఉన్నాయి, అకౌంట్స్ బ్రాంచ్ అనేది ఒకటి ఉంది. దానికి బీకామ్ కానీ, ఎంబీఏ కానీ, సిఏ కానీ, బీఎస్సీ విత్ స్పెషల్ ఫైనాన్స్ కానీ ఎలిజిబుల్ అండి అకౌంట్స్ బ్రాంచ్కి సంబంధించి. నెక్స్ట్ అలాగే అక్కడ ఎడ్యుకేషన్ అంటే అక్కడ చదువు చెప్పే పని కూడా ఉంది, టీచర్ జాబ్స్ కూడా ఉన్నాయండి అందులో. 10+2 అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ పాస్డ్ ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అంటే డైరెక్ట్ డిస్టెన్స్లో కట్టేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. సింగిల్ డిగ్రీ కట్టేసి పీజీ చేసేవాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు, కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆఫరింగ్ పీజీ. ఇదిగో సింగిల్ డిగ్రీ అనేది ఎలిజిబుల్ కాదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పీజీలో కూడా మనం 50% మార్క్స్ కనుక క్వాలిఫై ఉంటే అక్కడ మనం ఎడ్యుకేషన్లో అక్కడ టీచింగ్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతాం. అదిగోండి మెటీరియల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎంపీసీ పాస్ అయ్యి ఉండాలి, దాంతోపాటు 4 years గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ ఇన్ ద ఫాలోయింగ్ స్ట్రీమ్స్. అంటే ఇక్కడ మెటీరియాలజీ అడిగాడు కాబట్టి ఇక్కడ సెపరేట్గా వాడు ఇచ్చిన బ్రాంచెస్లో కనుక మనం ఇంజనీరింగ్ క్వాలిఫై ఉంటేనే ఈ పోస్టులకి ఎలిజిబుల్. సో ఏదైనప్పటికీ మీకు నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి క్లియర్గా మొత్తం చూసుకోండి. డిగ్రీ చదివిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా ఈ చాలా పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది. సో థ్యాంక్ యూ. మన గ్రూప్స్లో మన యూట్యూబ్ ఛానల్లో నోటిఫికేషన్కి సంబంధించి అలాగే ఎగ్జామ్స్ సంబంధించి వివరాలు, అలాగే కరెంట్ అఫైర్స్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ అన్ని వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.